హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఒకటి పెళ్ళి, రెండు ఇల్లు. మ్యారేజ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇల్లు. ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్న ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది. చివరిగా అయితే ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను. సో ఈరోజు దాంట్లో భూమి పూజ చేపిస్తున్నాము. ఎన్నో సంవత్సరాల కల అండి ఇది. మీ అందరి ఆశీర్వచనం ఉండి ఎలాంటి అంతర్యాలు జరగకుండా మంచిగా ఈ ఇల్లు ఫుల్ కంప్లీట్ అవ్వాలని కోరుకోండి. ఆశీర్వచనం ఇవ్వండి. సో అయ్యగారిని పిలిపించి భూమి పూజ అయితే చేపిస్తున్నాము. నవగ్రహ పూజ చేస్తున్నారు అయ్యగారు. నవగ్రహ పూజ అయిపోయినాక, భూమి పూజ అయిపోయినాక ఫస్ట్ మా చేతితో గుణపంతో పని మొదలుపెట్టినట్టుగా చేపిస్తున్నాను అన్నట్టు. భూదేవికి పూజ చేసుకున్న తర్వాత అమ్మని కోరుకున్నాం. అమ్మ, నీకు ఎన్నో గాయాలు చేసి మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాం. సో తల్లివి కాబట్టి మేము చేసే గాయాలను ఓర్చుకొని మమ్మల్ని దీవించి మమ్మల్ని చల్లగా చూసి ఈ భూమి పూజ చేసుకున్నందుకు గాను మా ఇల్లు తొందరగా కంప్లీట్ చేసి ఎలాంటి ఆటంకాలు రాకుండా అని చెప్పి నేనైతే ఫస్ట్ గుణపంతో ఒక 5 సార్లు పెకిలించాను. తర్వాత మా మిస్సెస్ వచ్చేసి ఒక 5 సార్లు మట్టి తీసేస్తుంది. అలా ఈ పూజకు వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, అమ్మ వాళ్ళు కానీ, తమ్ముడు వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, అందరితో కూడా అలాగే సేమ్ పలుగు అయితే ఇచ్చి వాళ్ళతో కూడా పనిని మొదలు పెట్టించామన్నట్టు. వీళ్ళందరూ ఆశీర్వచనం మాకు ఎప్పుడు ఉండాలి. అందరూ కూడా మాకు ఆశీర్వచనం ఇచ్చారు. అందరికి కాళ్ళకు దండం పెట్టుకున్నాం. ఈ నా ఇల్లు ఏదైతుందో కన్స్ట్రక్షన్ ఉంది. ప్రతి ఒక్క వీడియో ప్రతిరోజు అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అసలు ఏ బిల్డింగ్ ఎలా కడతారు, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత అవుతుంది, జస్ట్ నాకు ఫస్ట్ రోజు పూజకే కానీ, పండితులకే కానీ, ఆ రోజు భోజనాలకే కానీ ఒక 5,000 రూపీస్ ఖర్చు వచ్చింది. నాకు తీసుకొచ్చుకున్న మెటీరియల్స్ అన్నిటికీ, భోజనాలకు కానీ, పూజా సామాగ్రి కానీ, పండ్లు, పువ్వులు, నవధాన్యాలు, తమలపాకులని, అక్కడికి కావాల్సిన పసుపు, కుంకుమ, ఇవన్నిటికి కలిసి మేస్త్రి కట్నం, అయ్యగారు కట్నం అందరికి కలిపిన ఒక 5,000 ఖర్చు వచ్చింది ఫస్ట్ రోజు. ఇలా మీకు ఏ రోజు దేనికి ఎంత ఖర్చు వస్తుంది ఏందనేది మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇల్లు మొత్తం అయిపోయేదాకా కంప్లీట్ వివరాలని మీకు చెప్తాను. మీకు కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి యూజ్ అవుద్ది ఈ వీడియో. ఈ భూమి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బోర్ కూడా ఇవాళే వేయించదలుచుకున్నాం. అండ్ ఆ బోర్ ఖర్చు ఎంత వస్తుంది, ఎన్ని ఫీట్లు అయితే ఎట్లుంటుంది, అసలు రేట్లు ఏంటిది, కేసింగ్ అంటే ఏంటిది, డబల్ కేసింగ్ అంటే ఏంటిది, జాలీ కేసింగ్ అంటే ఏంటిది, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి ఇందులో. వాటన్నిటి గురించి వివరాలు, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది, మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది, అండ్ మీకు అందరికీ బ్యాంక్ లోన్ ప్రాసెస్ అసలు చాలామందికి తెలియదు. ఎవరికి మధ్యలో బ్రోకర్లకు ఇచ్చేస్తూ ఉంటారు. బ్రోకర్లకు ఇచ్చేసి వాళ్ళు లక్షలు వేలు వాళ్ళే తినడం జరుగుతుంది. మీకు ఎలాంటి బ్రోకర్కి ఇవ్వకుండా ఎలా మనం బ్యాంక్లో నుంచి డైరెక్ట్ బ్యాంకర్ టు బ్యాంక్ మేనేజర్ టు మనం మధ్యలో ఎలాంటి వ్యక్తి లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండా, ఎవరికి ఏం చేయకుండా సింపుల్గా కొంచెం తిరగాల్సి వస్తుంది. అలా ఆ మెథడ్ కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్ ఎన్ని డాక్యుమెంట్స్ తెలుసా అండి, చాలా డాక్యుమెంట్స్ సేకరించాల్సి వస్తుంది. ఒక 300 పేజీ బుక్ అంత ఉంటుంది మనం సేకరించే డాక్యుమెంట్స్ అన్నీ కలిపి. ల్యాండ్ ఎలా కొనాలి, ఎలాంటి చోట కొనాలి, ఎలాంటి చోట కొనకూడదు. నేను 1 ఇయర్ నుంచి ఈ ల్యాండ్ కొనడమే కానీ, బ్యాంక్ లోన్స్ గురించి కానీ అన్నిటి గురించి తిరుగుతున్నాను. ఆ అన్ని ప్రాసెస్ నాకు పిన్ టు పిన్ నేనే సొంతంగా చేసుకున్నాను. సో నాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది, కొంచెం కాదు చాలా ఇబ్బంది అయింది. కానీ ఆ ఇబ్బందులన్నీ మీకు పడకుండా ఏ ప్రాసెస్లో వెళ్తే ఈజీ అవుతుందో మీకు ప్రతి ఒక్క విషయం చెప్తా. ఎన్ని దిక్కులు తిరిగినా నాకే తెలుసు. అది అమ్మో, పెళ్ళికి కూడా తిరగలేగా నేను.
దీనికి మాత్రం అంత తెలిసి వచ్చింది. ఏం పెళ్ళి అప్పుడు కూడా నేను మహా అయితే ఒక సంబంధం చూసిన, తర్వాత ఇంకో సంబంధం చూసిన, అయిపోయింది, సెట్ అయిపోయింది. నెల రోజుల్లో మ్యారేజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇల్లుకి 1 ఇయర్ నుంచి తిరుగుతే అంటేనే నాకు ఈ రోజు నేను ముగ్గు పూసిన. నేను పూజలో ఉన్నా కాబట్టి వీడియో కరెక్ట్ తీయలేకపోయాను. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి తీయించాను కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది వీడియో. ఇప్పుడు తీసైతే మా తమ్ముడు అండ్ వాళ్ళ మిస్సెస్, వెనకాల అక్క వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, పక్కింటి ఆంటీ వాళ్ళు, వీళ్ళందరైతే ఉన్నారు. సో ఈ వీడియోని అయితే మీరు ఎంజాయ్ చేయండి. మీకు బ్యాంక్ లోన్ కూడా ఎలా రావాలో ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్లో పిన్ చేయండి. మీకు ఇంచ్ టు ఇంచ్ ల్యాండ్ కూడా ఎలా తీసుకుందాం అనుకున్న వాళ్ళు, దానికి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అయితే తీసుకోవాలి, ఎలాంటి ల్యాండ్ అయితే తీసుకోకూడదు, అది కూడా చెప్తాను. మీరు నా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తాను. ఇప్పుడైతే బోర్ వాళ్ళు కూడా వచ్చేసారు. మన మేస్త్రి వాళ్ళు వచ్చేసి బోర్ పాయింట్ ఆల్రెడీ వీళ్ళు పెట్టారు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ పలుగుతోని పైన ఏమన్నా రాళ్ళు ఉన్నాయా అని చెప్పి కొంచెం ఆ గుణపంతో లోపటి దాకా వేసుకుంటూ చెక్ చేస్తారు అన్నట్టు. రాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ రాయిని తొలగించడమా చేయడమా చూసి చేస్తారు. ఇది వచ్చేసి చిన్న బోరు, అంటే 6.5 బోర్ ఉంటుంది, 4.5 బోర్ ఉంటుంది, 4.5 ఇంచులు అన్నట్టు. మా అమ్మాయి అయితే కొబ్బరికాయ కొట్టేసింది. పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి మా అమ్మాయి చేత చేయించాను. పక్కన మా చిన్న తమ్ముడి వైఫ్, అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఇంటికి వెళ్ళారు భోజనాలు ఇట్లా ప్రిపేర్ చేయడానికి. సో వీళ్ళు ఎవడో ఒక ఆడవాళ్ళు ఉండాలని చెప్పి మా చిన్న మరదల్ని అండ్ మా డాటర్తోని పసుపు కుంకుమ వేయించి కొబ్బరికాయ కొట్టించి
బోర్ మిషన్కి మంచిగా నిలబడాలని చెప్పి కోరుకొని చేయించాను. సో కొబ్బరికాయ కొట్టినాక బోర్వెల్ స్టార్ట్ చేస్తారు. ఈ ఫిట్టింగ్ మొత్తం చేసుకున్నారు. ఇది వచ్చేసి 4.5 ఇంచ్ బోరు. ఇక్కడ ఇదంతా కొంచెం ఇటువైపు ఒకవైపు ఏమో కొండ ప్రాంతం ఉంటుంది, ఒకవైపు ఏమో చిన్న చెరువు ఉంటుంది, చెరువు ప్రాంతం ఉంటుంది. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కాదు, ఒక 30 years బ్యాక్ ఉండే. సో ఆ పాయింట్ కాబట్టి తొందరగానే వాటర్ పడతాయి. ఇక్కడ ఒక 60 feet 50 feetకే వాటర్ పడిపోతే ఫుల్గా. మనమైతే ఒక 80 feet వరకు, 80 లేదా 100 feet వరకు వేయించుదాం అనుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బోర్ వేయడం. అది ఒక పైప్ వచ్చేసి 5 feet ఉంటుంది. అలా ఎన్ని పైప్స్ వెళ్తే అన్ని. ఒక ఫీట్కి వచ్చేసి మా దగ్గర ఇప్పుడున్న రేట్ ప్రకారం 45 rupees తీసుకుంటారు. ఇది స్టోన్ వచ్చే వరకు. స్టోన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకొక 20 rupees ఎక్స్ట్రా. అట్లా ఓన్లీ ఇది డ్రిల్లింగ్కి. మళ్ళీ కేసింగ్ వేస్తారు, జాలీ కేసింగ్ అంటారు. అంటే బొక్కలు ఉంటుంది, కొన్ని హోల్స్ ఉంటాయి, అట్లా ఫిల్టరైజేషన్ అయ్యి కేసింగ్ రావడానికి. దానికి 285 rupees per feet ఉంటుంది. నేను 40 feet వేయించా. అండ్ ఇంకొకటి సపోర్టింగ్ కేస్ ఉంటుంది. ఈ మట్టి కూలిన దాని మీద పడకుండా, ఇక వాళ్ళు అసలు అవసరం లేదు అది, కాకపోతే వీళ్ళు బిజినెస్ నేర్చుకున్నారు దానికోసం అని చెప్పి సపోర్టింగ్ కేసు. అది వచ్చేసి 325 rupees దాకా ఉంటుంది. అది 7 inches ఉంటుంది. అది 6 kg 7 kg అంటారు ఆ 2 పైపులు. మనం అయితే ఈ బోరు వేయించడానికి మొత్తం నాకు వచ్చేసి ఖర్చు ఓన్లీ డ్రిల్లింగ్కి 24,000 అయింది. కేసింగే కానీ అండ్ జాలీ కేసింగే కానీ లోపల డ్రిల్లింగ్కే కానీ మొత్తం డ్రైవరు వర్కర్ బత్తాలే కానీ మొత్తం కలిసి 24,000 అయింది నాకు. ఇదిగో 20 feet తీసామో లేదో వాటర్ ఎత్తున రావడం మొదలైపోయింది. కాకపోతే మనం ఇంకా లోతుకి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేదంతా మొరం. తర్వాత మరి సాయిల్ ఎలా ఉంటుందో తెలియదు. సాయిల్ని బట్టి కూడా మనకు వాటర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇటువైపు పక్కన మా బ్రదర్ వాళ్ళు అయితే వేసారు. అక్కడ సాయిల్ ఇదే సాయిల్ ఉంటుంది మినిమం, సేమ్ టు సేమ్. అక్కడ మంచిగా వచ్చినాయి, టేస్ట్ ఉన్న వాటర్. ఇదిగోండి వాటర్ అయితే వస్తున్నాయి పుష్కలంగా. ఇప్పుడే 20 feet పడింది అంతే, ఇంక పెద్దగా ఏం పడలేదు, అప్పుడే వాటర్ వచ్చేసింది. కాకపోతే ఇది పైన ఊట అట్లా కింది దాకా పోతుంది. ఇది 6.5 వేపిద్దాం అనుకున్నా, కానీ 6.5 అంటే డైరెక్ట్ లారీ అక్కడ దాకా రావాలి. ఇప్పుడు పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వరకు లారీ రావాలంట. అట్లా లారీ చిన్న గల్లీ కొంచెం ఇది, సో అక్కడ రాదు. అందుకని 4.5 వేయిస్తున్నాను నేను. అదైతే ఇట్లా పైపు అడ్జస్టింగ్ పైప్ పెట్టుకొని ఎయిర్ పైప్తోనే వేస్తున్నాను. మొత్తం ఇది హైడ్రాలిక్ మిషన్స్, హైడ్రాలిక్ ఎయిర్తోనే వస్తుంది. ఆయిల్ కానీ లేకుంటే అలాంటివి ఏమి ఉండవు. అందులో ఎయిర్ మీదనే వస్తుంది అంతా. ఇప్పుడు మనం పెద్ద లారీలకు కదా ఎట్లయితే ఎయిర్ బ్రేక్స్ ఉంటాయో దాని ఇట్లనే ఎయిర్లో కూడా ఎయిర్ హైడ్రాలిక్ ఇది. ఇలా ఒక 20 feet తీసాక అది సపోర్టింగ్ కేసింగ్. ఇలా కేసింగ్ వేస్తారు. అది మట్టి కూలకుండా ఇక ఒక దాని హోల్ లాగా అట్లా ఉండిపోద్ది. అట్లా లోపలికి వేసి ఇట్లా గుద్దుతూ ఉంటారు. కొంచెం అట్లా టైట్గా పోయింది మంచిగా. 25 feet వేయించా సార్ నేను, 20 కాదు 25 feet ఈ కేసింగ్ వేయించా. ఇప్పుడు మళ్ళీ కేసింగ్ వేసినాక మళ్ళీ ఇంకా లోతుగా వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా అదిగోండి
ఫుల్ వాటర్ మాత్రం ఫుల్గా ఉంటాయి మాకు, నో ప్రాబ్లం. అసలు వాటర్ భయపడాల్సిన అవసరం లేదు. చూడండి మొత్తం ముందు ముందు పోతా ఉంటే మీకు తెలుస్తుంది వాటర్ ఎట్లా వస్తున్నాయో. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, చిమ్మిచ్చి కొడుతున్నాయి అండి. స్టోన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎట్లా వస్తాయి వాటర్ ఫ్రెష్గా నీట్గా వస్తాయి. ఫస్ట్ బంకమట్టి వచ్చింది, తర్వాత ఎర్రమట్టి వచ్చింది, తర్వాత ఇట్లా కొంచెం గులకరాల టైప్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి స్టోన్ తగిలింది. స్టోన్ దగ్గర నుంచి ఈ వాటర్ వస్తున్నాయి. ఇవి కేసింగ్ పైపులు అయితే ఫ్రెష్గా వస్తున్నాయి వాటర్. వాళ్ళు చదివి కడుకుంటాం మంచిది. ఇంకా ఆ క్లాత్లు వేసిన కానీ క్లాత్ లేకుండా ఒక ఫ్లోర్ మొత్తం ఎగిరిపోయాయి వాటర్. అసలు కింద గోనె సంచులు వేసిళ్ళు, దానివల్ల ఆగింది వాటర్ పైకి వెళ్ళకుండా. ఆ గోనె సంచులు వేసినా సరే అంత జమ్మేసుకుంటుంది, బయటకు వెళ్తున్నాయి అంత ఫోర్స్గా. అదే గోనె సంచులు ఉంటే ఆల్రెడీ ఒక ఫ్లోర్ పోయింది, 2 ఫ్లోర్లో పోయేటి వాటర్. అసలు వాటర్కి అయితే ఇబ్బంది లేదబ్బా, ఫుల్ వాటర్. ఇవి వస్తే మళ్ళీ మనకు మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తాయి. సముద్రంలో మొత్తం ఇంకా నా అబ్బాయి.